హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈ రోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు, లక్ష్యం చేయుచున్నాడు, కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. సో ఈ రోజు వాగ్దానం కనుక చూసుకుంటే దేవుడైన యేసు ప్రభువారు మనకి ఏం చెప్తున్నారు? మనల్ని గూర్చి ఆయన చింతిస్తున్నారు, కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వేయాలి, అప్పుడు మనం సంతోషంగా ఉండవచ్చు అని దేవుడైన యేసు ప్రభువారు చెప్తున్నారు. సో దాని అర్థం ఏంటంటే, మనకి ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, మనకి ఎన్నో బాధలు ఉండొచ్చు, మన మైండ్ లో ఎప్పుడూ ఒక వార్ లాగా ఉంటుంది. ఎట్లా అంటే, అసలు దేవుడైన యేసు ప్రభువారు ఉన్నారా, నాకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇంత బాధ కలుగుతుంది, నేను ఇంత చింతిస్తున్నాను, అసలు దేవుడైన యేసు ప్రభువారు నా గురించి పట్టించుకుంటున్నారా? నేను బైబిల్ తీసినప్పుడేమో వాగ్దానాలు బాగా వస్తున్నాయి, కానీ నాకు మాత్రం ఏం జరగట్లేదు, ఎందుకు ఇలాగైతుంది, అసలు దేవుడైన యేసు ప్రభువారు ఉంటే ఇట్లా జరగదు కదా అని మనకు అనిపిస్తూ ఉండవచ్చు. అలాగే మన బంధువులు మనకి ఏం చెప్తుంటారు, నీకు అసలు పిచ్చి పట్టింది, దేవుడైన యేసు ప్రభువారు ఉన్నారని నువ్వెందుకు నమ్ముతున్నావు, అసలు ప్రాక్టికల్ గా ఆలోచించు, దేవుడు అనేవాడే లేడు, మనకు అన్ని ఇబ్బందులే జరుగుతాయి, అట్లా నమ్ముకొని ఉంటే, అట్లా కాకుండా నిన్ను నమ్ముకో, నీ హృదయం ఏం చెప్తే అది చేయి అన్నట్టు చెప్తా ఉంటారు. మనము అప్పుడప్పుడు అది నిజమేనేమో అనుకొని మనము మనసుకు వచ్చినట్టు చేస్తూ ఉంటాము, ఎన్నో ఇబ్బందులు పాలవుతుంటాం. కానీ అలాగ చేయకూడదు. అలాగా చేయడం వల్ల మనకి ఎప్పుడు సక్సెస్ఫుల్ గా అయ్యేది చాలా కష్టం అవుతుంది. అలా కాకుండా మనము దేవుడైన యేసు ప్రభువారి మార్గంలో నడిస్తే మనకు మొదట కష్టంగా ఉన్నట్టు అనిపించినా తుదకు మనము గొప్పగా ఆశీర్వదింపబడతాము. ఎంత గొప్పగా ఆశీర్వదింపబడతామంటే అది మనం కూడా ఊహించలేనంత గొప్పగా, మనం అడిగి ఊహించిన వాటన్నిటికంటే ఎక్కువగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనం ఆయన పైన విశ్వాసం ఉంచి ఎటువంటి ఇబ్బంది ఉన్నా మొదట ఆయన వద్దకు వెళ్తే మనం సంతోషంగా ఆనందంగా జీవించవచ్చు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి, జీవంగల దేవ, ప్రార్థన ఆలకించే తండ్రి, మొర ఆలకించే దేవ, ఇప్పటి వరకు మీరు మాకు చేసిన మేళ్ళని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, ఈ వాక్యం వింటున్న అందరినీ ఆశీర్వదించండి, వారికి ఉండే ఇబ్బందులు, వేదనలు, కష్టాలన్నింటినీ తీసివేయండి. యేసయ్య, మేమందరము మా చింత యావత్తు మీ పైన వేసేందుకు సాయం చేయండి. ఎందుకంటే మీరు మా గురించి లక్ష్యం చేస్తున్నారు, మీరు మా గురించి చింతిస్తున్నారు, మాకు తెలియజేసినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, మేము ఎల్లప్పుడూ మీతోనే ఉండేలాగా ఆశీర్వదించండి. మేము ఎప్పుడు మా మైండ్ చెప్పే విధంగా కాకుండా మీరు చెప్పే విధంగా నడుచుకునేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థాంక్యూ జీసస్.